అనగనగా అక్కడో చెరువుండే అనగనగా అక్కడో చెరువుండే మరో 10 ఏళ్లలో జనవరిలో కనుమరుగు. 2020 నాటికి తాటకాల్లో 15,000 నిర్మాణాలు నగరంలోని చెరువులో అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఆక్రమణకు గురై కుంచుకుపోతున్నాయి. కొన్నేళ్లైతే పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. నేపథ్యంలో హైడ్రా పైనే జనము ఆశలు పెట్టుకున్నారు. 2020లో కురిసిన వర్షాలకు నగరంలోని 5 లక్షల కుటుంబాలు నెల రోజుల పాటు ముంపును ఎదుర్కొన్నాయి. అనంతరం జిహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లు, కంటోన్మెంట్ పరిధిలో, కేంద్ర ప్రభుత్వ సంస్థల పరిధిలో చేపట్టిన అధ్యయనం ప్రకారము తటాకాల లోపల దాదాపు 15,000 ఆక్రమణలు ఉన్నట్లు లెక్క తేలాయి. గత 4 ఏళ్లలో మరో 5,000 ఆక్రమణలు ఉండొచ్చని అంచనా. మరో 10 ఏళ్లలో అన్ని చెరువులు కనిపించకుండా నేలమట్టం పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ నగరాలే ఆదర్శం. ఈరోజు బెంగళూరులో చెరువులను ఆక్రమణల నుంచి విడిపించి పునర్జీవము కల్పించే చర్యలు జరుగుతున్నాయి. చెన్నైలో ఉపగ్రహ చిత్రాలలో ఆక్రమణలను గుర్తించే వ్యవస్థను తీసుకువచ్చారు. వాటిలోని ఉత్తమ విధానాలను అందించుకొని చెరువులను రక్షిస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు. 148 ఎకరాల మూసపేట్ మైసమ్మ చెరువులో 58 ఎకరాలు మించారు. అంటే 148 ఎకరాల నుంచి 58 ఎకరాలు ఆక్రమించారు మొత్తం. ఇంకా చూడండి ఇంకేమున్నది, 90 చెల్లర దగ్గర 148 ఎక్కడ, ఈ 58 ఎక్కడ ఆక్రమించినాక మరో 10 ఎకరాల్లో సెల్లార్ మట్టితో పూడ్చారు. హైటెక్ సిటీ ఎన్ఐఏ రోడ్లో 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ్మిడికుంట కనిపించడం లేదు. ఎక్కడ పోయింది? కనిపించడం లేదంటే అనాథరైజ్డ్గా టోటల్గా కొలాబ్ చేసిండ్రు. దాని విషయంలో విశ్లేషణ కోసం ఫస్ట్ ఒక్కసారి న్యూస్లోకి వెళ్దాం. దాని తర్వాతనే ఏమి జరిగింది తెలంగాణ రాష్ట్రమంతా, ఈ రాష్ట్రానికి ఏమైంది అనే విషయంలో మీకు తప్పకుండా విశ్లేషణ ఇస్తా. కాముని చెరువు, హైడ్వేల్ చెరువు 10 ఎకరాల మేర, సున్నం చెరువు సగం మేర ఆక్రమించారు. జిహెచ్ఎంసీ సైతం లింక్ రోడ్డు పేరుతో చెరువు మధ్యలో 100 అడుగుల రోడ్డు నిర్మించగా కొందరు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు నిర్మించారు. కాటేదన్, రాజేందర్ నగర్, గాజుల రామారం, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. మట్టితో కప్పేసుకున్న ఈ మైసమ్మ కుంట. సో ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ సోదరులారా, తెలంగాణ రాష్ట్రం అనేది ఎవరిది? ఇది మనది, మన ప్రజలది. మనకు అనుకూలంగా ఉంటేనే ఏదైనా ప్రజలకు నిత్యం పంచభూతాల సాక్షిగా మనకు కావలసిన మంచి వాతావరణం కావాలి, మంచి గాలి కావాలి, మంచి ఫుడ్ కావాలి, మన రైతులు బాగుండాలి. తర్వాత ఇవన్నీ ఉండాలంటే దేవుడిచ్చినట్టుగా ఈ వర్షం, ఆ వర్షంతో ఈ కుంటలు, చెరువులు ఇవన్నీ నిండుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఒక 1 అవర్ వర్షం వస్తే ఎన్ని కుంటలు నిండుతుండే, ఎన్ని చెరువులు నిండుతుండే, ఎంత బ్రహ్మాండమైన వాతావరణం ఉంటుండే. ఈరోజు ఆ వాతావరణాన్ని కనుమరుగు చేసి జనాలకు కనిపించకుండా చేశారు.